హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగుండారా? అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ టచ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎందుకు ఫ్రెండ్స్ అసలు ఆడపిల్లని అలా ఇబ్బంది పెట్టకూడదు. ఇప్పుడు సారీ చెప్పిన తర్వాత వదిలేయాలన్నమాట. ఇంకా పొద్దుగూకులు ఇబ్బంది పెట్టకూడదు ఒక మనిషిని. మరి ఆ రకంగా టార్చర్ పెడుతున్నారు. ఆ అమ్మాయి తెలుసో తెలియకో చెప్పింది, చెప్పిన తర్వాత సారీ కూడా చెప్పింది కదా, సారీ చెప్పిన తర్వాత అయినా మనం వదిలేయాలి. మరి అంతగా అసలుకి టార్చర్ పెట్టకూడదు ఆడపిల్లల్ని. వాళ్ళు ఒకటి చూడండి, మీరు వాళ్ళు తప్పు ఒప్పుకున్న తర్వాత ఇక వాళ్ళ జోలికి మనం వెళ్ళకూడదు. వాళ్ళు ఎంత బాధపడుతున్నారు పాపం. మా అమ్మాయి అయితే ఆడపిల్ల కదా, కనీసం ఆడపిల్లల మీద కూడా మీకు జాలేయట్లేదా? మరి అంతగానో అసలుకి నాకు తెలియక అడుగుతాను. ఇప్పుడు ముగ్గురు పిల్లల్ని లవర్ కోసం ముగ్గురు పిల్లల్ని చంపిన దాన్ని అంతగా ట్రోలింగ్ కూడా చేయట్లేదు భయ్యా మీరు. మరి ఏదో చిన్న మాట అందే అమ్మే తప్పే అంటము, దానికి సపోర్ట్ ఎవరు చేయరు. కానీ ఆడపిల్లలు కదా, వాళ్ళు ఏదో ఒకటి చేసుకున్న దాకా తీసుకెళ్ళమాకండి. ముగ్గురు సారీ చెప్పారు. ముగ్గురు సారీ చెప్పినప్పుడు ఆడపిల్లలు వదిలేయాలి. ఇంకా లాస్ట్కి ఉరిది పోయేవాడు ముందు కూడా మీది ఏం కోరుకోండి అని అంటారు చూడు. ఆ మాదిరిగా ఇప్పుడు వాళ్ళు సారీ చెప్పిన తర్వాత ఇక వాళ్ళ గురించి మనం మాట్లాడకూడదు. వదిలేయచ్చు కదా ముగ్గురిని. ఎందుకు పదే 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 ట్రోల్ చేస్తున్నారు? మరి వీడియో వాళ్ళు కూడా అసలుకి కొంతమంది, అందరూ కాదు, మరి ఈ ముగ్గురు పిల్లల్ని చంపిన దీన్ని ఎందుకు మీరు ఆ రకంగా ట్రోల్ చేయట్లేదో నాకు అర్థం కావట్లేదు. కానీ ఆ పిల్ల ఏదో తెలుసో తెలియక ఒక మాట అన్నందుకు గోల గోల చేస్తున్నారు మీరు. అన్నీ తెలిసి పిల్లలు 11 సంవత్సరాలు అంట, 12 సంవత్సరాలు, 4 సంవత్సరాల పిల్లలు, అసలు పిల్లల్ని చంపేసిన దాన్ని మాత్రం ఊరకాల అలా చంపేసిందని చెప్తున్నారే కానీ మరి ఇంతగా ట్రోల్ చేయట్లేదు. న్యాయం ఎక్కడికుంది చెప్పండి? ఆడపిల్లలు వాళ్ళు తెలుసో తెలియకో వాగారు, తండ్రి లేని పిల్లలు వాళ్ళు ఆ బాధలో ఉండారు. ఇప్పుడు ఒకటి ఫ్రెండ్స్, మనం ఒకరిని అంటున్నామంటే వాళ్ళని ఎంతమంది అనుంటేనే వాళ్ళు ఆ బాధతోటి అన్నారు ఆ మాట. అంతేగాని తుస్కారంగా ఎవరు ఉచితార్థంగా అనరు. వాళ్ళు ఎంత బాధపడి ఉంటే వాళ్ళు ఆడపిల్లలకి అలాంటి మాటలు వస్తాయి. మీరు ఆలోచించండి దయచేసి. పిల్లల్ని వాళ్ళని ఇంక వదిలిపెట్టండి, మరీ ఇంకా టార్చర్ పెట్టమాకండి. ఎందుకు ఇంకా 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 అసలుకి ఏందో ఈ ఈ ఆంధ్ర తెలంగాణలో ఇంకా వాళ్ళ ముచ్చట తప్పనిచ్చి ఇంకా వేరే వాళ్ళు ఎవరు ముచ్చట లేనట్టే చెప్తున్నారు మీరు. దాన్ని చూపిండి, ముగ్గురు పిల్లలను చంపింది రాక్షస మొహంది, దాన్ని చూపిండి మీరు. కొద్దిగానే లోకానికి పనికి వస్తుంది అది.